అవని అయితే శ్రీకర్ దగ్గరికి వెళ్ళి అలా బాధపడుతున్న శ్రీకర్ నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంటి వదిన నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావా, నువ్వు కూడా నేను ఇంట్లో ఉండడం మంచిది కాదని అంటున్నావా అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే ఏం చేస్తాం శ్రీకర్, పరిస్థితి అలా ఉంది, ఇంట్లో కొంచెం పరిస్థితులు సద్దుమణిగే వరకు నువ్వు బయట ఉండడమే మంచిది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి శ్రీకర్ అయితే ఏంటొదినా అనేది అంటూ ఉంటాడు. నేను శ్రీయని లవ్ చేసినా నేను పల్లవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కదా, ఇలా జరుగుతుందని నేను ఎలా అనుకుంటానో, ఎలా అవుతుందని నాకు తెలియదు వదిన అనేది అంటూ ఉంటుంది. సరేలే, ఇంట్లో పరిస్థితులన్నీ సద్దుమణిగయ్యాక నేను శ్రియకి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. మళ్ళీ నిన్ను ఇంటికి శ్రియని కోడలుగా, నిన్ను రెండో కొడుకుగా తీసుకొచ్చే బాధ్యత నాది. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు, ప్రశాంతంగా బయటనే ఉండు, ఇంట్లో పరిస్థితులు సద్దుమణిగయ్యాక నేను నిన్ను తీసుకొస్తాను కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఎలా జరుగుతుందో నేను చూస్తాను, ఆ పెళ్ళి ఎలా చేస్తావో నేను చూస్తాను, నేను ఉంటుండగా అలాంటివి ఏం జరగనివ్వను అనైతే పల్లవి అంటూ ఉంటుంది. ఇక శ్రీకర్తో అయితే అవని నెమ్మదిగా నేను ఒప్పిస్తాను కదా అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి శ్రీకర్ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు.